లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కూడా చేసేది ఏంటంటే, కొంతమంది గంజాయి మొక్కలు ఉన్నాయి, ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే కుట్రలో భాగంగా వైకాపా నాయకులతో కలిసి ఈ కుట్ర చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద ప్రభుత్వం విచారణ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఎవరైతే మా దానిలో నా కేసులో ఐఓగా ఉన్న వ్యక్తి, మరి ఆ రోజున్న అడిషనల్ డీజీపీ ఏసీబీకి నేను పేర్లు చెప్పదలుచుకోవాలా, ఆయనకి పరమ భక్తుడిగా పనిచేశాడు. మా కేసులో మాలాంటి టార్గెటెడ్ పొలిటీషియన్స్ని ఇబ్బంది పెట్టి కేసులో పెట్టి అన్ని రకాలుగా ఇరికిచ్చినందుకు వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి పోస్టింగ్లు ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు సిట్లో భాగస్వాములు అయ్యారు. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఒక్కటే తెలియజేస్తా ఉన్నా, నిజంగా మీ వైకాపా నాయకుడు కనుక ధైర్యం ఉంటే నిలబడి క్షమాపణ చెప్పాలి ప్రజలకి. నా హయంలో నాకు తెలిసినా తెలియకపోయినా నా హయంలో ఈ కల్తీ నెయ్యి కుంభకోణం జరిగింది కాబట్టి నేను క్షమాపణలు కోరతానని చెప్పాల్సిన వ్యక్తులు ఇవాళ బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఊసర వెల్లులకు కూడా నేను చెప్తా ఉన్నా, మీలాగా మేము ఉండం. అలాగే ఇంకొకటి, ఇది ఎంత మా మీద కక్షతో చేశారంటే, డైరీని లాక్కోవాలని చూశారు. తర్వాత మేము కోర్టులకు వెళ్ళి తెచ్చుకున్న తర్వాత టెండర్లు పిలిచారు నెయ్యి గురించి. ఒక ఉదాహరణ చెప్తాను. ఇది ప్రసన్నాంజనేయ స్వామి సింగరకొండ దేవస్థానం. ఈ దేవస్థానంలో నెయ్యికి టెండర్లు పిలిస్తే షరతులు ఏంటో తెలుసా? ఏ డైరీలు మాత్రమే పాల్గొనాలి ఇచ్చారో, దొడ్ల ఒకటి, నందిని ఒకటి, విశాఖ డైరీ, ఈ 4 డైరీలు మాత్రమే టెండర్లో పాల్గొనాలని చెప్పి ఇచ్చారు. అంటే ఎంత ఆ రోజున్న ప్రభుత్వం మాలాంటి డైరీల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తే మేము హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని ఇదే టెండర్లో పార్టిసిపేట్ చేసి ఈ టెంపుల్కి మేము నెయ్యి ఇచ్చాం. అది మా చిత్తశుద్ధి. కాబట్టి మేము ఏది చేసినా చట్టానికి లోబడి పనిచేసే వాళ్ళం. బినామీ బతుకులు మీయి, ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని సొంత కంపెనీలకి, మీ యొక్క కుటుంబాలు నేతృత్వం వహించే కంపెనీలకి దోచిపెట్టే వారసత్వం ఏదన్నా ఉంటే మీది. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తా ఉన్నారు, హెరిటేజ్ డైరీ ఇంతవరకు టీటీడీకి ఒక్క ఈ సమంత నెయ్యి కూడా ఇవ్వలేదు అని చెప్పి. వాస్తవం అది. ఇప్పుడు ఇన్ని రికార్డులు వచ్చినా ఎక్కడా ఇవ్వలాది. కానీ దాన్ని వదిలిపెట్టి ఏదేదో ఆరోపణలు తీసుకొచ్చి ఇంద్రాపూర్కి తీసుకొచ్చి పెడతారు. ఇంద్రాపూర్కి హెరిటేజ్కి సంబంధం లేదు. ఎవరైనా ఏ డైరీ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ దగ్గర లేని తయారు చేసుకోవడానికి ఈ దేశంలో జరిగే ప్రక్రియ అది. హెరిటేజ్ డైరీ కేవలం చీజు, వాళ్ళ దగ్గర ఎస్ఎఫ్ఎం మిల్క్, ఈ 2 కూడా వాళ్ళ దగ్గర చేయించుకున్నారు. తప్పేంటి దానిలో? చీజుని పట్టుకొని నెయ్యి అంటారు. వెనకడ ఎవడో సామెత ఉందో, ఎవరో ఒక ఆయన గొర్రెని తీసుకెళ్తే అంట ఒకటి ఎదురయ్యి, నువ్వేంట్రా బాబు కుక్కను తీసుకెళ్తున్నావు అని చెప్తే చివరికి ఆ గొర్రెని వదిలి వెళ్ళిపోయాడంట. అంటే అంత బరి తెగిస్తూ ఉన్నారు వైకాపా నాయకులు. అంత బరి తెగించి అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరించే వాళ్ళకున్న సోషల్ మీడియాలో, మరి నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఢిల్లీలో వాళ్ళ ఎంపీని ఒక వ్యక్తిని పెట్టి, ఢిల్లీలో ఉన్న యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా అన్నీ డబ్బులు పెట్టి ఒక ఆఫీస్ పెట్టి ఫేక్ వీడియోలు తయారు చేయటం, జనం మీద వదలటం, ఫేక్ వీడియోలు తయారు చేయడం. అందుకే ఇందా నేను చెప్పే పదం ఫాల్తుగాళ్ళని. అటువంటి నాయకత్వం మీది. అటువంటి ఏం లేదు, వాళ్ళకేమి అవసరం వల్ల వాళ్ళ నాయకుడు ఉస్సు అనగానే ఊరకొక్కలు పడినట్టు పడుతున్నారు. అది విషయం కూడా అవసరంలా. కాబట్టి నేను కౌన్సిల్లో వాళ్ళు మాట్లాడారు కాబట్టి మాకు చెప్పే అవకాశం లేదు. సంగం డైరీ ఎప్పుడు కూడా మా యొక్క ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది, మేము చట్ట ప్రకారం పనిచేసేవాళ్ళం. 30 రోజులు 200 మంది పోలీసులు మా సర్వర్లు హ్యాక్ చేయాలని చెప్పి డబ్బులు పెట్టి హ్యాకర్లను తీసుకొచ్చి హ్యాక్ చేసే ప్రయత్నం చేసి ప్రైవేట్ ఆడిటర్లను రిక్రూట్ చేసి పేజీలు ఎతికినా కూడా ఇంత కూడా దొరకలా. ఇవాళ దీన్ని తీసుకొచ్చి మేము పరమ పవిత్రంగా భావించే టీటీడీ నెయ్యి టెండర్ ద్వారా మాకు దక్కితే తీసుకెళ్ళి వైష్ణవి డైరీకి టెండర్ వేసే అవకాశం ఎవరు ఇచ్చారు? మీరే ఇచ్చారు.
మీరిచ్చి మీ బినామీలుగా వాళ్ళందరినీ ఇప్పుడు ఇందాక ఏం చెప్తున్నారు, ప్రీమియర్ ఆగ్రో. ఆ ప్రీమియర్ ఆగ్రో కూడా మీరు ఈమెయిల్ ఐడీస్ చూస్తే మీరు ఏదైతే ప్రీమియర్ ఆగ్రో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కల్తీ జరిగిందని మాట్లాడుతూ ఉన్నారో, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, కల్తీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కల్తీ జరిగితే నిద్రపోయారా? ఎందుకు చర్యలు తీసుకోలేదు? అప్పుడు ఏమీ జరగలేదు కాబట్టి, ఇవాళ మీ హయాంలో జరిగినాయి కాబట్టి తీసుకెళ్ళి అదే కంపెనీలు అప్పుడు కూడా ఇచ్చారు. మరి ఆ ప్రీమియర్ ఆగ్రో దగ్గర సిట్ పేర్కొంది ఏమని, సుబ్బారెడ్డి దగ్గర ఉండే పిఏ 50 లక్షలు డిమాండ్ చేశాడు, 30 లక్షలు డబ్బులు ఇచ్చాడని చెప్పి. అదే ప్రీమియర్ ఆగ్రోకి టెండర్ ఏమని ఎవరు పంపించారు? మీరే కదా. వైష్ణవికి డైరీకి పంపించింది మీరే, ఆ మల్గానా డైరీకి పంపించింది మీరే, ప్రీమియర్ డైరీకి పంపించింది మీరే, ఏఆర్ డైరీకి పంపించింది మీరే. దీన్ని కథ, స్క్రీన్పై డైరెక్షన్ అన్నీ నడిపి ఇవాళ ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలు బయటకు వచ్చేటప్పటికి వాటిని ఒప్పుకునే ధైర్యం లేక తిరిగి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీనిలో ఈ ఆరోపణలు ఎటువంటి వాస్తవం లేదు. మేము దేనికైనా సిద్ధం, దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధం. మాకు సంబంధించి ఏదన్నా ఉంటే మీతో కథా స్క్రీన్పై నడిపిన పాతాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడగండి. ఎందుకు వెళ్ళిందో, వైష్ణవి పక్కన సంఘం సింబల్ ఎందుకు వచ్చిందో, నేను వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని వాళ్ళతో ఉన్న మా సంబంధాలను తెగదింపులు చేసుకొని తిరుపతి కానీ రాయలసీమ ప్రాంతంలో మా ఓన్ బ్రాండ్ మీద మేము అమ్మకాలు మొదలుపెట్టిందే నేను. తిరిగి మాకు తీసుకెళ్ళి సంబంధాలు అంటగడతా ఉంటారు. మీకున్న అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పి మాకుంటాయని మీరు మాకు ఇది చేయాలనే ఆలోచన ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. మేము ఏదైతే ఈ కల్తీ నెయ్యికి సంబంధించి ఏదైతే ఉందో ఖచ్చితంగా మీ హయాంలో కోట్లాది మంది యొక్క ప్రజల మనోభావాలు, ప్రతిష్ట దెబ్బతినే విధంగా చేశారు.